మ్యాంగో ఏంటండి ఇక్కడ? ఇది ఉంది. తెల్లగా కనిపిస్తున్నాయి. ఇది ఏమంటే బాదమి అని ఉంది. బాదమి బాదమి మ్యాంగో ఇది. బాదమి బాదామి బాదమి బాదమి బాదామి మ్యాంగో. ఓకే. బాదమి. ఎక్కడ మనకి కర్ణాటకనా? ఇది నుంచి కర్ణాటకలో ఒకటి చొడుగుప్ప అని ఉంది. ఓకే. అక్కడ నుంచి వస్తుంది ఇది. ఓకే. ఇది అక్కడ నుంచి అక్కడ టోటా ఉంది. 200 ఎకర్స్లో ఉంది అది. అక్కడ నుంచి ఆ గార్డెన్లో స్పెషల్ ఉంటుంది ఇది. 200 ఎకరాలు ఉంది అది. ఓకే. దానిలో అది ఏమంటే పేపర్ కలుస్తారు దీనికి, అందుకనే అంత క్లీన్. దీనిలో ఏం ఇన్సైడ్ అది పేపర్ తొడిగేస్తారు. పేపర్ పెట్టేస్తాడు. చిన్న ఉంటుంది కదా మ్యాంగో, అప్పుడే పేపర్ వేసుకుంటాడు. అందుకనే ఇది అంత క్లీన్ వస్తుంది మన దగ్గర. ఓకే. ఎంత అండి ఇది? ఇది 180 రూపీస్ పర్ కేజీ బాదమి. 180 రూపీస్ పర్ కేజీ. బట్ ఇదే మనకి కేజీ లాగా తూగేలా ఉంది. ఇది 1 కేజీలో ఇది 2 వచ్చేస్తుంది. దీనిలో 1 కేజీ కూడా ఉంది. ఓకే. 1.5 కేజీ ఒకటి కూడా ఉంది. ఈ స్పెషాలిటీ ఇది ఉంది. ఇది బాదమి అని ఇది ఉంది. సో మనకి ఇక్కడ ఈ షాప్ లో మ్యాంగోస్ మన దగ్గర పండే ఫ్రూట్సే కాకుండా ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఇక్కడ మీ దగ్గర ఉన్న దానిమ్మ ఎక్కడ నుంచి వస్తుందండి? ఇది ఉంది మన మహారాష్ట్రది లోకల్. మహారాష్ట్ర. 250 రూపీస్ కిలో, 200, 150 కిలో అట్లా ఉంటుంది. ఇది అంటే టర్కీ వెరైటీ. ఇది అంటే కాబూల్ నుంచి వస్తుంది. దీనిలో బ్లాక్ రెడ్ ఉంటుంది లోపట్లో. ఇది అంటే మనది ఉంటుంది కదా, రెడ్డే ఉంటుంది. రెడ్ కూడా ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఇది అంటే బ్లాక్ రెడ్ ఉంటుంది. రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది 380 రూపీస్ ఉంది. ఇది కేజీ కిలో 280. ఓకే. ఇది రెడ్ బ్లాక్ సీడ్. ఇది చాలా బాగుంటుంది, హెల్త్ కి కూడా చాలా బాగుంటుంది. ఇది కాబూల్ నుంచి వస్తుంది యాక్చువల్ గా. ఇది టర్కీలో ఉన్న కాబూల్ నుంచి వచ్చి ఆఫ్ఘాన్ నుంచి వస్తుంది, టర్కీ నుంచి వస్తుంది. కాబూల్ వెరైటీ దానిమ్మ. ఓకే. జుబైర్ జీ, మనకి చాలా మంది ఎక్కువగా ఇష్టపడేది కొత్తపల్లి కొబ్బరి. సో వీటి గురించి మీరు ఏం చెప్తారు? ఇది అంటే చాలా తక్కువ దొరుకుతుంది. సీజన్లో వస్తుంది, ఒక మంతే వస్తుంది. ఇది ఓకే. చాలా తక్కువ అంటే చాలా తక్కువ వస్తుంది. చాలా మంది కొత్తపల్లి కొబ్బరి కావాలా అని నంబర్ ఇచ్చిపోతారు. మన దగ్గర ఏమంటే ఎప్పుడైనా సరే ఉంటుంది షాప్లో. ఎప్పుడైనా సరే 1 మంత్, ఇది 1-2 మంత్స్ ఈ సీజన్లో 100% ఉంటుంది. పక్కా 2 మంత్స్ ఉంటుంది. ఇది ఏమంటే కొత్తపల్లి కొబ్బరి అని పేరు ఉంది దీన్ని. ఇది విజయవాడ నుంచి వస్తుంది. విజయవాడ నుంచి వస్తుంది. కిలో ఎంత? 150 రూపీస్ కిలో ఉంది. 150 రూపీస్ కిలో ఉంది. బయట అంటే 250, 350 అట్లా అమ్ముతారు. డైరెక్ట్ 150 రూపీస్ కిలో డైరెక్ట్. చాలా మందికి చాలా రకాలుగా ఫేవరెట్స్ ఉంటాయి కదా, మీకు బాగా నచ్చిన మ్యాంగో ఏంటి? హిమాయత్ అంటే స్పెషల్ ఉంది. హిమాయత్ అంటే డిఫరెంట్ టేస్ట్. అది ఒకసారి నచ్చితే అదే తింటారు. హిమాయత్ అది ఉంటుంది. అందుకనే మా షాప్లో ఆ టైంలో 200 కేజీస్ 100 కేజీస్ మా గ్రాండ్ ఫాదర్ త్రో చేస్తాడు. అంత వేస్ట్ చేస్తాడు. అంత స్టాక్ ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు కూడా మా డాడీ కూడా అట్లానే. ఇప్పుడు ఈ షాప్లో అంత స్టాక్ ఉంటుంది. హిమాయత్ అంటే హిమాయతే ఉంటుంది. ఆ టేస్ట్ వేరే మ్యాంగోస్ టేస్ట్ డిఫరెంట్. ఓకే. జుబైర్ గారు, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా హిమాయత్, దాని ప్రైస్ ఎంత అండి? ఇది అంటే కేరళ కాయలు ఉంది. ఇది అంటే కేరళ నుంచి వస్తుంది ఎక్కువ. ఇది అంటే 450 ఉంటుంది. మన దగ్గర ఇంకా మన దేశీ కాయలు ఉంటాయి, అది 250 ఉంటుంది కిలో. ఇది అంటే కేరళ ఉంది, అది స్టార్టింగ్ నుంచి వస్తుంది కదా, అందుకనే ఈ 450 ఉంటుంది. మన కాయలు అంటే 250 ఉంటుంది. మన కాయలు తక్కువనే ఉంటుంది. ఇది ఒకటి అంటే ఇది ఒకటి కేరళది ఉంది, ఇది మొత్తం తెలంగాణది ఉంది. ఇది 250 రూపీస్ కిలో. ఇది చాలా తక్కువ ఉంటుంది. ఆ హిమాయత్ ఆ వెరైటీని మనకి తెలంగాణలో కేరళలో ఎక్కువ పండిస్తారు. కాకపోతే అక్కడ పుట్టింది అక్కడ కాబట్టి ఆ వెరైటీ దానికి ఎక్కువ ఉంటుంది ప్రైస్. అదే జనవరి నుంచి మార్చ్ వరకు అక్కడ నుంచి వస్తుంది. అప్పటి వరకు అది రేట్ ఉంటుంది. దాని తర్వాత అంటే మన దేశం వస్తుంది, అప్పుడు అంటే తక్కువ ఉంటుంది. 250, 200 మన జైరాబాద్ నుంచి మన తెలంగాణ నుంచి వస్తుంది. ఓకే. సో కేరళ కొబ్బరి బొండం ఎంత ఫేమస్, మనకి హిమాయత్ నుంచి వచ్చే కేరళ నుంచి వచ్చే హిమాయత్ మామిడికాయ కూడా అంత ఫేమస్. ఓకే. సో ఇక్కడ మనతో పాటు కస్టమర్ ఉన్నారు, వారిని అడిగి ఏపీ మ్యాంగో సెంటర్ గురించి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో. మీ పేరు? నా పేరు మొహమ్మద్ అస్లం ఖాన్. ఓకే. అస్లం జీ, ఏపీ మ్యాంగో సెంటర్కి మీరు ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు? నేనైతే బాగా టైం నుంచే వస్తున్నా. ఇక్కడ ఏదైనా అన్ని ఫ్రూట్స్ ఉంటాయని, అన్ని జ్యూసెస్ ఉంటాయని తీసుకోవడానికి డైలీ కస్టమరే. నేను వచ్చి తీసుకొని పోతూనే ఉంటాను. ఓకే.
ఇక్కడ అన్ని మెయిన్ ఫేమస్ అయితే ఆమ్స్ ఉన్నాయి, అన్ని రకాలు ఉంటాయి. అన్ని రకాలు నుంచి మోస్ట్ ఫేమస్ అంటే ఇక్కడ హిమాయతీ ఆమ్. అది మీరు ఎట్లయినా తీసుకోవాల్సిందే, ఒక్కసారి తీసుకుంటే మీరే ఎప్పుడైనా వస్తూనే ఉంటారు అట్లా. సో నేను కూడా ఇక్కడికి రావడంతో ఫస్ట్ వాటి మీదకే దృష్టి వాళ్ళింది అనమాట. హిమాయత్ ఫ్రమ్ కేరళ, రైట్? కేరళ. ఆమ్. వీళ్ళు డైరెక్ట్ ఫామ్ నుంచి తెచ్చుకుంటారు. అందుకే మన ఇక్కడ షాప్లో టేస్ట్ ఎందుకు బాగుంటుందంటే ఇక్కడిది వాళ్ళు అన్ని ఫ్రూట్స్ ఆర్గానిక్ ఉంటాయి. డైరెక్ట్ వాళ్ళు ఫార్మ్స్ నుంచి తీసుకొని వచ్చి మనకి డైరెక్ట్ సప్లై ఇస్తారు. అందుకే డైరెక్ట్ టేస్ట్ బాగుంటుంది ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. 20 సంవత్సరాల నుంచి ఈ షాప్కి, ఏపీ మ్యాంగో సెంటర్కి వస్తున్న ఒక కస్టమర్ ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి వారి మాటల్లో ఈ షాప్ గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. మీ పేరు? వెంకటేశ్వర్లు. 20 సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా. సో ఫస్ట్ ఎలాంటి పండ్లు ఉండేవి, ఫ్రూట్స్? అప్పటికి ఇప్పటికి క్వాలిటీ సేమ్ ఉంటుంది. సేమ్ అందుకని అప్పటి నుంచి ఇక్కడికే తీసుకుంటాం ఇప్పటికి. ఓకే. జూబ్లీస్ ఉంటారు సారోళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? నేను డ్రైవర్, కార్ డ్రైవర్ని. ఓకే. సారోళ్ళు జూబ్లీస్ ఉంటారు. అందుకని వాళ్ళు ఇవి కానీ సీతాఫల్ కానీ, సీతాఫల్ కూడా పెద్ద పెద్ద సైజు వస్తాయి. ఓకే. అవి ఇవి తీసుకుంటాం. క్వాలిటీ బాగుంటుంది. ఓకే. సో మీకు ఈ షాప్లో ఎక్కువగా నచ్చే ఫ్రూట్స్ ఏంటి? ఇదే ఈ మామిడి పండ్లు, సీతాఫలే. ఓకే. సో స్పెషల్ మ్యాంగోస్ అన్నమాట. ఇప్పుడు మీరు ఏం తీసుకోవడానికి వచ్చారు? మ్యాంగోసేనా? మీకేనా? ఓకే. ఇప్పుడు మీరు చూసినట్టయితే కనుక ఇక్కడ వెంకటేశ్వర్లు గారు దాదాపు 4 kgs మ్యాంగోస్ తీసుకుంటున్నారు. 6 పీసెస్ ఉన్నాయి. ఒక్కసారి మీరు చూడండి, ఇలా వచ్చి ఒక్కొక్కటి ఎంత ఉంటుంది, 1/2 kg ఉంటుంది. అండ్ మోరోవర్ ఏంటంటే స్పెషాలిటీ ఇక్కడ ఒక్క పండు 1 కిలో కూడా ఉంటుందంట. అంత పెద్ద మ్యాంగో కూడా వస్తుంది. కిలో ఉంటుంది. చూసాను. 1/2 kg కన్నా ఎక్కువ ఉంటుంది, కిలో కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. టేస్ట్ ఎలా ఉంటుంది? టేస్ట్ బాగుంటుంది మేడం, అందుకోసానికి కదా దీన్ని తీసుకోవాలి. అంటే చాలా మంది కూడా మనకి పెద్ద పెద్ద ఫ్రూట్ షాప్స్లలో కూడా టేస్ట్ బాగోదు, కానీ ఇక్కడ ఏంటంటే చాలా మంది పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. టేస్ట్ బాగుంటుంది, అన్ని రకాల పండ్లు ఉంటాయి, విదేశాల నుంచి కూడా వస్తాయి, పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తాయి అని చెప్పేసి వీళ్ళు మార్కెటింగ్ బాగుంటుంది మేడం, చాలా బాగుంటుంది. ఏది కానీ బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఇది ఏపీ మ్యాంగో సెంటర్లో మ్యాంగో స్టోరీ అన్నమాట. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీరు తప్పకుండా మన సాక్షి ఫ్యామిలీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ హారిక సైనింగ్ ఆఫ్.